మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. సెల్వరాఘవన్ రిస్క్ చేస్తున్నాడా? ఆ ఫెయిల్యూర్స్ చూసి కూడా డేరింగ్ డెసిషన్ తీసుకుంటున్నాడా? ఆ కల్ట్ క్లాసిక్ మూవీకి సీక్వెల్ అవసరమా? మళ్ళీ ఆ మార్క్ సినిమాగా మారుతుందా? వీటికి ఆన్సర్స్ తెలియాలంటే హావ్ ఎ లుక్. కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీకి కేర్ ఆఫ్ అడ్రస్ 7/G బృందావన్ కాలనీ. సాధారణంగా విరహ ప్రేమ కథల్ని, లవ్ ఫెయిల్యూర్స్ ని తమిళ తంబీలు యాక్సెప్ట్ చేసినట్టు తెలుగు ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేరు. కానీ సాడ్ ఎండింగ్ ని టాలీవుడ్ సినీ లవర్స్ కూడా తీసుకోగలిగారు. అందుకే ఇది క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత దీనికి సీక్వెల్ తీసుకొస్తున్నాడు డైరెక్టర్ సెల్వరాఘవన్. రీసెంట్ గా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నట్లు అనౌన్స్ చేశారు. హిట్ బొమ్మలకి సీక్వెల్స్ తీయడం ఇప్పుడు ట్రెండ్ గా మారిపోయింది. అయితే ఎప్పుడో బ్లాక్ బస్టర్ అయిన చిత్రాలకి లాంగ్ గ్యాప్ తర్వాత సీక్వెల్స్ తీయడం తమిళ ఇండస్ట్రీలో కామన్ అయింది. కానీ ఫెయిర్ రిజల్ట్ చూసి కూడా ఇలాంటి రిస్క్ చేయడం కేవలం కోలీవుడ్ కే చెల్లుతుందేమో అనిపిస్తుంది. అందుకే బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇండియన్, చంద్రముఖి సీక్వెల్సే. ఈ రెండు కూడా సుమారు 20 ఏళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన సినిమాలే. ఇవి కాకుండా సామి, సందై కోడి, రీసెంట్ గా వచ్చిన సూది కవ్వం సీక్వెల్స్ వరకు ఫెయిల్యూర్స్ జాబితాలోవే. ఈ రిజల్ట్స్ చూసి కూడా సెల్వరాఘవన్ రిస్క్ చేస్తున్నాడు. ఈ మూవీకి సీక్వెల్స్ అవసరమా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయినప్పటికీ డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడు. 2 దశాబ్దాల తర్వాత 7/G రెయిన్బో కాలనీ తీసుకొస్తున్నాడు. రవికృష్ణకు జోడీగా మలయాళ టాలెంటెడ్ యాక్ట్రెస్ అనీశ్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై AM రత్నం ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్న 7/G రెయిన్బో కాలనీ 2 కి యువన్ శంకర్ రాజా బాణీలు సమకూరుస్తున్నాడు. మరి సెల్వరాఘవన్ 7/G రెయిన్బో కాలనీతో మార్క్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి. బాలీవుడ్ లో టాలీవుడ్ తో పాటు శాండిల్వుడ్ కూడా తన హవా చూపిస్తోంది. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలోని ఫిల్మ్ మేకర్స్ చంద్ర సీమలోని హీరోస్ పై ఫోకస్ చేస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ కన్నడ సీమలో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు నిర్మిస్తోంది. కన్నడ ఇండస్ట్రీ ఆ హీరోస్ పై ఇన్వెస్ట్ చేస్తున్న ఆ నిర్మాణ సంస్థ ఏది? ఏ హీరోస్ తో వర్క్ చేస్తోంది? తెలుగు ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ శాండిల్వుడ్ హీరోలపై ఫోకస్ చేస్తుంది. యాక్షన్ హీరో అర్జున్ సర్జా మేనల్లుడు ధృవ సర్జాతో ఓ మూవీని వర్కౌట్ చేసింది. కానీ ఎప్పుడో అనౌన్స్ చేసిన ఈ మూవీ అప్డేట్ లేదు. ఇప్పుడు మరో హీరోతో టైఅప్ అయింది. స్టార్ హీరో గోల్డెన్ స్టార్ గణేష్ తో పినాకాను ఫిక్స్ చేసింది. రీసెంట్లీ ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. కొరియోగ్రాఫర్ ధనుంజయ ఈ మూవీతో దర్శకుడిగా మారబోతున్నాడు. విజువల్ వండర్ గా కనిపిస్తున్న పినాక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో రూపుదిద్దుకుంటున్న 49వ సినిమా. గోల్డెన్ స్టార్ గణేష్ ఇందులో డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు. కుద్రా శక్తిపై రుద్ర చేస్తున్న పోరాటమై పినాక. రీసెంట్లీ కృష్ణం ప్రణయ సఖితో హిట్ అందుకున్న గణేష్ కెరీర్లోనే అత్యంత బడ్జెట్ మూవీగా తెరకెక్కబోతున్నట్లు టాక్. ఇప్పటివరకు రొమాంటిక్ రోల్స్ చేసిన గణేష్ స్టన్నింగ్ లుక్స్ తో గూస్ బంప్స్ తెప్పిస్తున్నాడు. మరి ఈ సినిమాతో శాండిల్వుడ్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రాఫిట్ ఎర్నింగ్ తో పాటు ఫేమ్ తెచ్చుకుంటుందేమో. వాచ్ ఇట్. సౌత్ దర్శకులతో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఆ బాలీవుడ్ స్టార్ హీరో. లాస్ట్ 6 years లో 4 మూవీస్ చేస్తే అందులో 2 టీ-టౌన్ దర్శకులే. అప్కమింగ్ బొమ్మకి కూడా సదరన్ ఫిల్మ్ మేకర్ నే లైన్ లో పెట్టాడు. సౌత్ డైరెక్టర్స్ పై కాన్సన్ట్రేట్ చేస్తున్న ఆ నార్త్ హీరో ఎవరో చూద్దామా? అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండకి రౌడీ బాయ్ ఇమేజ్ తెచ్చిపెడితే దీని బాలీవుడ్ రీమేక్ వర్షన్ కబీర్ సింగ్ తో బిగ్ హిట్ అందుకొని లవర్ బాయ్ ఇమేజ్ చెరిపేసుకున్నాడు షాహిద్ కపూర్. తెలుగు స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో చేసిన కబీర్ సింగ్ షాహిద్ ఇమేజ్ ఎవరెస్ట్ కు చేర్చింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వెంటనే మరో సౌత్ హిట్ బొమ్మ జెర్సీని రీమేక్ చేశాడు. దీన్ని డీల్ చేసే బాధ్యతని సేమ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరికి అప్పగించాడు. కానీ ప్లాన్ వర్కౌట్ కాలేదు. తేరీ బాతో మే ఐషా ఉల్జా జియాతో లాస్ట్ ఇయర్ హిట్ అందుకున్న షాహిద్ కపూర్ ఈ ఇయర్ దేవా అంటూ రాబోతున్నాడు. రీసెంట్ గా మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. దీంతో పాటు షాహిద్ లుక్ రివీల్ చేశారు. రగడ్ లుక్ లో సిగరెట్ తాగుతున్న షాహిద్ చూస్తుంటే కబీర్ సింగ్ ఉడ్తా పంజాబ్ ప్రెజెన్స్ కనబడుతోంది. అలాగే అమితాబ్ బచ్చన్ దీవా లుక్ ని గుర్తు చేస్తోంది. ఈ సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ మలయాళ స్టార్ డైరెక్టర్ రోషన్ ఆండ్రూ. జనవరి 31న ఆడియన్స్ ముందుకు రాబోతోంది దేవా. ఇందులో పోలీస్ ఆఫీసర్ రోల్లో కనిపించబోతున్నాడు షాహిద్. జర్నలిస్ట్ రోల్ చేస్తోంది పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డే. హిందీలో వరుస ఫ్లాప్ల తర్వాత పలకరిస్తోంది అమ్మడు. మరి ఈ మలయాళ మాంత్రికుడు షాహిద్ పూజాలకు హిట్ ఇస్తాడో లేదో చూడాలి. జనవరిలో బాలీవుడ్ లో సినిమా సందడి నెలకొంది. సీనియర్స్ దగ్గర నుండి జూనియర్స్ వరకు రిలీజెస్ కోసం తమ బొమ్మల్ని లైన్ లో పెట్టేశారు. పొంగల్ రేస్ లో పోటీ పడుతున్న సినిమాలేవి? క్యూరియాసిటీ కలిగిస్తున్న సినిమాలేవి? ఏ హీరోస్ బాక్సాఫీస్ దగ్గర తలపడుతున్నారో చూద్దామా? సంక్రాంతికి టాలీవుడ్ లో ఉండే సందడి వేరే లెవెల్. ఇలాంటి కాంపిటీషన్ మరే ఇండస్ట్రీలో ఉండదు. కాస్తో కూస్తో తమిళ చిత్ర పరిశ్రమలో అప్పుడప్పుడు కనిపిస్తోంది. కానీ మాలీవుడ్ లో ఈ ఏడాది సినిమాల సడి వినిపించేట్లే ఉంది.
నాట్ ఓన్లీ ఫెస్టివల్, జనవరి మొత్తం మూవీస్ జాతర కంటిన్యూ కానుంది. ఇప్పటికే టోవినో థామస్ ఐడెంటిటీ థియేటర్లలో సందడి చేస్తుంటే పొంగల్ రేస్కు మరికొన్ని రెడీ అయ్యాయి. గ్రిఫ్టింగ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ రేఖా చిత్రం జనవరి 9న సందడి చేయబోతుంది. మాలీవుడ్ న్యూ టాలెంట్ అనీశ్వర రాజన్, ఆసిఫ్ అలీ మెయిన్ రోల్స్ చేస్తున్నారు. అనీశ్వర రాజన్, అర్జున్ అశోకన్, బాలు వర్గీస్ కీ రోల్స్ చేస్తున్న ఎన్నో స్వాంతం పుణ్యకాలం జనవరి 10న ప్రేక్షకులకు హాయ్ చెప్పబోతున్నాయి. ఇక సంక్రాంతికి మోస్ట్ క్యూరియస్ కలిగిస్తున్న చిత్రాలు రాబోతున్నాయి. మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ టాలీవుడ్ కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టిన హనీ రోజ్ జనవరి 10న రేచల్ పాన్ ఇండియన్ మూవీని దింపుతుంది. ఇక జనవరి 16న 2 చిత్రాలు రాబోతున్నాయి. డార్క్ హ్యూమర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ప్రవీణ్ కూడ్ పుష్ప సంక్రాంతి బరిలో నిలుస్తోంది. గురువాయూర్ అంబల నడయిల్ నునకుచి సూక్ష్మ దర్శినితో హ్యాట్రిక్ హిట్ అందుకున్న బాసిల్ జోసెఫ్, మంజ్వెల్ బాయ్స్ ఫేమ్ సౌబిన్ షాహిర్ కీ రోల్స్ చేస్తున్నారు. అదే రోజు సూరజు వెంజరమూడు, జోజో జార్జ్ కీలక పాత్రలో నటిస్తున్న మూవీ నారాయణ నిమ్టే మూనన్ మక్కల్ కూడా జనవరి 16నే రిలీజ్ అవుతుంది. ఇక జనవరి మంత్ ఎండింగ్ మధ్య 2 బిగ్ స్టార్స్ తలపడుతున్నారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్న డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ ఈ నెల 23న రిలీజ్ అవుతుంది. ఇక జనవరి 30న తుధరం థియేటర్లోకి వస్తుంది. చాలా రోజుల తర్వాత కంప్లీట్ స్టార్ మోహన్ లాల్, శోభన జోడీ కడుతున్నారు. మరి వీరిలో మలయాళీ సినీ లవర్స్ ఏ బొమ్మలను హిట్ చేస్తారు? వెయిట్ అండ్ సీ. మలయాళంలో చిన్న వయసులోనే స్టార్ బ్యూటీగా మారిపోయింది ఆ హీరోయిన్. తక్కువ టైంలోనే క్రేజియస్ట్ బిజియెస్ట్ కుట్టీగా చేంజ్ అయిపోయింది. ప్రెజెంట్ యంగ్ హీరోస్ కి బెస్ట్ చాయిస్ ఆమెనే. ఊపిరాడని సినిమాల లైనప్ ఆమె సొంతం. ఇటు మాలీవుడ్ ఇటు కోలీవుడ్ ని చుట్టేస్తోంది. ఆ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ దాదాపుగా ఖరారైంది. ఇలా 3 ఇండస్ట్రీస్ ని మడతెట్టేస్తున్న ఆ హీరోయిన్ ఎవరు? ఆమె చేస్తున్న ప్రాజెక్టులేంటి? రీసెంట్ టైమ్స్ లో కేరళ సినీ ఇండస్ట్రీలో మెస్మరైజ్ చేస్తున్న బ్యూటీ అనీశ్వర రాజన్. 2017లో చిన్న వయసులోనే యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఫుల్ డిమాండ్ హీరోయిన్ గా చేంజ్ అయింది. సెలెక్ట్ చేసుకున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించడంతో ఆమెకు కూడా సక్సెస్ క్రెడిట్ దక్కింది. మై శాంతా, సూపర్ శరణ్య, మైక్ లాంటి చిత్రాలు అనీశ్వరను హిట్ హీరోయిన్ ని చేశాయి. మాలీవుడ్ నుండి కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అమ్మడికి తమిళ ఇండస్ట్రీ అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ఈ మధ్యలోనే యారియన్ 2తో నార్త్ బెల్ట్లోనూ అడుగుపెట్టింది భామ. నెరువులో అంధురాలుగా నటించి విమర్శకుల ప్రశంసలందుకుంది. ప్రజెంట్ యంగ్ హీరోలకు బెస్ట్ చాయిస్ ఆఫ్ హీరోయిన్ గా చేంజ్ అయింది. లాస్ట్ ఇయర్ బాసిల్ జోసెఫ్ సరసన గురువాయూర్ అంబల నడయల్, నివిన్ పౌలి మలయాళీ ఫ్రమ్ ఇండియాలో మంచి మార్కులు వేయించుకుంది. మాలీవుడ్ యంగ్ భామలు ఈమె ప్రాజెక్టుల లైనప్ చూసి కుల్లుకోవాల్సిందే. ప్రజెంట్ ఆమె చేతిలో 6 సినిమాలున్నాయి. ఈ ఏడాదంతా డైరీ ఫుల్ చేసుకుంది. జనవరిలోనే 2 సినిమాలను థియేటర్లలో దింపేస్తుంది. మిస్టీరియస్ క్రైమ్ థ్రిల్లర్ రేఖా చిత్రంతో పాటు ఫ్యాంటసీ కామెడీ థ్రిల్లర్ ఎన్ను స్వంతం పుణ్యాలన్ జనవరి 9, 10 తేదీల్లో విడుదలవుతున్నాయి. ఇవే కాదు మరికొన్ని చిత్రాలతో ఫుల్ బిజీగా మారింది బ్యూటీ. ఇప్పుడు ఆమె ఖాతాలోకి 7 June రెయిన్బో కాలనీ 2లో కొల్లగొట్టే ఛాన్స్ దక్కించుకుంది. ఇది బైలింగ్వల్ మూవీగా రాబోతున్నట్లు టాక్. ఈ స్పీడ్ చూస్తుంటే అతి త్వరలోనే నేరుగా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కనిపిస్తోంది. సో చూసారు కదా, ఇది వాళ్ళ మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.